గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ టీవీ. సో ఇప్పుడైతే మన బిగ్ బాస్ అప్డేట్ అయితే తీసుకొచ్చినాం. ఈరోజు బిగ్ బాస్ ఫస్ట్ స్టార్టింగ్ చూసుకున్నట్టయితే మన ప్రేరణ నామినేషన్ స్టార్ట్ అయింది గైస్. సో అసలు నిన్న చూస్తారు కదా, నిన్న కంటిన్యూటీ ఇప్పుడు మన ప్రేరణతో అయితే స్టార్ట్ అయింది. వాళ్ళ ఎపిసోడ్ చూసుకున్నట్టయితే ప్రేరణ గారు నామినేట్ చేసింది నిఖిల్ సీతన్ అండి. అసలు నిఖిల్ సీత గారిని ఏ రీజన్ వల్ల నామినేట్ చేసిందో మీకు అందరికి ఐడియా ఉంది, మీరు చూస్తూనే ఉంటారు కాబట్టి. సో నాకైతే ప్రేరణ గారు చెప్పిన రీజన్స్ అయితే ఇగో గైస్, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఈ నామినేషన్లో నేను ఎక్కువ ల్యాగ్గా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అందరు సిల్లీ రీజన్స్తో అయితే నామినేషన్ చేశారు. ఎందుకు అంత అంటే ఫస్ట్ వీకే కదా, ఏం రీజన్స్ లేవు, చేయాలనేది రీజన్తో మాత్రమే చేశారని అయితే కొంతమంది కంటెస్టెంట్స్ డిస్కషన్ చేశారు హౌస్లో మాత్రం. సో ఎనీవేస్ ఈ రీజన్స్ అయితే నేను ఎక్కువ డిస్కషన్ అయితే చేయదలుచుకోలేదు. సో ప్రేరణ గారు అయితే చెప్పారు నామినేట్లో ఒక పాయింట్. ఏం చెప్పారంటే, నిఖిల్ గారు మీరు నన్ను మీరు ఏమంటారు డామినేట్ చేసినట్టే ఉంది, అది దాన్ని మళ్ళీ రొటీన్ అంటే సీత గారు ఆ చెత్తది మళ్ళీ అది రొటీన్ అండి. సో చూద్దాం వీళ్ళు ముందు ముందు ఏదైనా మంచి చెత్త రీజన్ చెప్పడం అంటే చెత్త గురించే, అంటే చెత్త దాని గురించి మళ్ళీ ఆ పాయింట్ తోటి నామినేట్ చేసింది. ఓకే, సో అదే అండి, ఇదే చెత్త 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 ఇదంతా. ఓకే, మన నెక్స్ట్ వీక్లో మంచి రీజన్స్ మంచి పాయింట్స్ పట్టుకొని నామినేట్ చేస్తారని అయితే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రేరణ గారి గురించి కాకుండా మిగతా కంటెస్టెంట్స్ కాడి నుంచి కూడా మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మంచి రీజన్స్ అయితే. సో ఎనీవేస్ అయితే ప్రేరణ గారు నామినేట్ అయితే అయిపోయింది. మన నెక్స్ట్ నామినేట్ చూసుకున్నట్టయితే పృథ్వీ. భయ్యా మీరు ఇంత రొమాంటిక్గా ఉంటారు, ఇంత హ్యాండ్సమ్గా ఉంటారు, బిగ్ బాస్ హౌస్లో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు, బయట కూడా మంచి ఫాలోయింగ్ ఉంది, లేడీస్ ఫాలోయింగ్. సో మేబీ నేనైతే నేను కామెంట్ అయితే చేయదలుచుకోలేదు. కానీ మీరు నామినేట్ చేసింది నాగమణి కంటే నైనికని. అసలు నాగమణి కంటని మళ్ళీ అదే రీజన్తో నామినేట్ చేసావు, మళ్ళీ యాక్టివ్నెస్ ఉండట్లేదు. నైనికని ఆ కన్ఫెషన్ రూమ్లో ఏదో డిసిషన్ తప్పు తీసుకున్నావు అని అదే రీజన్తో అయితే నామినేట్ చేసావు. రొటీన్ భయ్యా మీరు కూడా, మళ్ళీ నాకైతే రొటీన్ అనిపించింది. నేను అబ్జర్వ్ చేసిన నాగమణి కంటే ఫస్ట్ వీక్లో ఒకలాగుండే, ఇప్పుడు సెకండ్ వీక్ స్టార్ట్ అయ్యేసరికి బేబాక వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఒకలా ఉంటున్నాడు. చూసారా గైస్, కావేరి చాలా అబ్జర్వ్ చేస్తుంది, ఎందుకంటే ప్రతి మినిట్ చూస్తుంటుంది కావేరి అయితే. సో నాగమణి కంటే ఎందుకు పాయింట్అప్ చేస్తుందంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, కొంచెం ఎమోషనల్ టచ్, మేబీ సింపతి గేమ్ అని పాజిటివ్గా మాట్లాడుతుంది, నెగిటివ్గా కూడా మాట్లాడుతుంది కావేరి అయితే. ఏది మీరు అలా నెగిటివ్ అయితే తీసుకోకండి, నాగమణి కంటే పాయింట్అప్ చేస్తుందని అయితే అనుకోకండి. ఎందుకంటే నాగమణి కంటే ఫస్ట్కి ఇప్పటికైతే చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది గేమ్లో, మాటలో కానీ. సో చూద్దాం నాగమణి కంటే మొత్తం పబ్లిక్ అయిన సింపతి గురించి చెప్పిండు. సో ఎనీవేస్ అయితే బిగ్ బాస్ లో ఎమోషన్ కావచ్చు, కోపం కావచ్చు, లవ్ కావచ్చు, ఏదైనా కంటెంట్ ఇస్తున్నారా ఇస్తలేరా అనేది రీజన్ బిగ్ బాస్ అయితే. సో ఎనీవేస్ చెప్తున్నా, నువ్వు అది చెప్పని రాదు మణికంఠ గురించి చెప్పు. అంటే ఇప్పుడు చెప్పాలా వద్దా? చెప్పు. ఇప్పుడు ఆయన ఫస్ట్ వీక్ లో అయితే మొత్తం ఆయన ఇప్పుడు ఎట్లా మొత్తం పబ్లిక్ కూడా ఆయన పైన ఒక సింపతి అనేది క్రియేట్ చేసుకున్నాడు. ఓటింగ్ గిట మొత్తం ఆయనకి మంచిగా వచ్చేలా మొత్తం అందరినీ సెట్ చేసుకొని కూర్చున్నాడు. సెకండ్ వీక్ వచ్చేసరికి అయితే ఆయన యాక్టివ్ లేడు అని నువ్వు అంటున్నావు. నాకైతే ఆయన ఈ వీక్ లోనే మస్తు యాక్టివ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఆబ్వియస్లీ ఫస్ట్ కి ఇప్పటికీ ఆయన చెప్పాడు కదా, హౌస్ లోనే చెప్పాడు అందరు కంటెస్టెంట్స్ తో. ఏమన్నాడు అంటే, నాకు ఫస్ట్ లో కొంచెం డిస్టర్బెన్స్ అయింది, నన్ను చూడంగానే అందరు టార్గెట్ చేసారు, నేను రాగానే అందరు టార్గెట్ చేసారు అని అయితే ఒక రీజన్ చెప్పాడు. సో ఇప్పుడే అందరు కంటెస్టెంట్స్ తో నేను కలుస్తున్నాను, వాళ్ళతో మాట్లాడుతున్నాను, ఇప్పుడు యాక్టివ్నెస్ వచ్చింది. నిఖిల్ చెప్పాడు కదా, నిఖిల్ ఏమన్నాడంటే చాలా మారిపోయారు మణికంఠ, చాలా మారావు రా అన్నాడు. మేబీ ఫ్రెండ్స్ అయ్యారు కాబట్టి, అంత ఫ్రెండ్లీగా ఉన్నారు కాబట్టి అరైతురే కూడా కొట్టుకుంటున్నారు ఈ మధ్య. బావ అంటారు, మామ అంటారు. మరి అది ఇక్కడ దాకా వెళ్తారో చూద్దాము. ఎనీవేస్ మరి నాగమణి కంటే ఓకే సేఫ్ అయిండు, మరి లాస్ట్ వీక్లో ఈ వీక్లో సేవ్ అవుతారో లేదో తెలియాలి. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నబిల్ ర్యాపర్ యోయో అనుకుంటూ వచ్చిండు బిగ్ బాస్ హౌస్లోకి అయితే. సో నబిల్ అన్న అయితే నామినేట్ చేసింది నిఖిల్ని, పృథ్వీని. మళ్ళీ ఇగో నేనైతే ఇదంతా డిస్కషన్ చేయదలుచుకోలేదు గ్యాస్, ఎందుకంటే మాకు కూడా అంత టైం లేదు, మేము కూడా చాలా బిజీ అయిపోయినాం, కావేరి కూడా చాలా బిజీ అయిపోయింది. సో నబిల్ అన్న కూడా చాలా సిల్లీ రీజన్స్తో అయితే నామినేట్ చేశాడు. ఎనీవేస్ అది కూడా ఒక రీజన్ అనుకోండి, మీరు ఎలా జడ్జ్మెంట్ చేస్తారో మీరు అయితే మీకే వదిలేస్తున్నా. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నైనిక నామినేట్. అసలు ప్రేరణ పృథ్వీ ఏంది వీళ్ళిద్దరు పృథ్వీ పైన పడ్డారు ఈరోజు మొత్తం. అసలు నామినేషన్లో పృథ్వీని ఏదో అమాయకంగా కనిపిస్తున్నాడు ఆయన. కావేరికి బాగా లైక్ చేస్తాడు పృథ్వీని. సారీ లేదు సారీ, కొంచెం అమ్మాయింది కదా, కొంచెం టెన్షన్ అవుతుంది. ఎందుకంటే కావేరి రోజుకు ఒక వేరియేషన్ చూపిస్తుంది మాకి. సో పృథ్వీని ఈరోజు అయితే బాగా టార్గెట్ చేసినట్టు అయితే అనిపిస్తుంది ఈరోజు నామినేషన్లో అయితే ఈరోజు టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది గైస్. సో చూద్దాం ఈ వీక్ అయితే సేవ్ అవుతాడో మరి చూద్దాం.
ఆడియన్స్ డిసిషన్ ఎలా ఉంటుందో మరి అయితే చూద్దాం కావేరి, ఎందుకంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కాబట్టి. కావేరి అయితే రోజుకి 10-20 ఓట్లు వేస్తుందండి. అందరు ఫోన్లు తీసుకొని పృథ్వీ నామినేట్లోకి వస్తే మాత్రం మా ఫోన్లో ఆమె దగ్గరే ఉంటే మీరు ఫోన్ చేసినా కూడా కావేరి అవుతుంది. సో కావేరి నెంబర్ కూడా మీకు ఏమంటారు కింద ఇస్తాం వద్దులేక. రైట్, మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ మళ్ళీ నిఖిల్ కూడా నామినేట్ చేశాడు. నైనిక తర్వాత నిఖిల్ వచ్చి నామినేట్ చేశాడు ప్రేరణ పృథ్వీని. సేమ్ రీజన్స్. ఓకే, ఇదంతా నేను ఎక్కువ అయితే డిస్కషన్ చేయదలుచుకోలేదు ఈ రీజన్స్ని. సో ఎనీవేస్ వీళ్ళైతే ఈరోజు అయితే క్లోజ్ అయింది నామినేషన్ నిఖిల్తో. అయితే ఈ వీకెండ్లో నామినేట్లోకి వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరెవరు అంటే గైస్, ఫస్ట్ నాగమణికంట, సెకండ్ ప్రేరణ, థర్డ్ పృథ్వీ, ఫోర్త్ ఆదిత్యవం, ఫిఫ్త్ నిఖిల్, సిక్స్త్ సీత, సెవెంత్ శేఖర్ భాష, ఎయిత్ నైనిక. సో గైస్ ఇక్కడ నామినేట్ అయితే అయినారు, హౌస్ డిసిషన్ వల్ల నామినేట్ అయ్యారు. ఇంకోటి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గైస్, మన 3 చీఫ్స్ ఉన్నారు కదా, చీఫ్స్. మూడో చీఫ్ ఓవర్ అంటే మన చీఫ్ మినిస్టర్ లాగా చీఫ్ ఓవర్ అంటే మన యష్మి గారికి ఒక పవర్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఇందులో ఉన్న 8 నామినేషన్లో ఒకరిని సేవ్ చేయాలి, నామినేషన్లో లేని వాళ్ళని డైరెక్ట్ నామినేట్ చేయాలని అయితే ఒక పవర్ ఇచ్చారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే అసలు యష్మి గారు మళ్ళీ ఏదో ఒక సీరియల్ నుంచి వచ్చారు అనేసి. ఈ కావేరి చెప్తా చూడు, ఎందుకంటే లేడీస్ శత్రువు కాబట్టి. నేను ఏం సీరియల్ చూడనులే కానీ యష్మికి అయితే బిగ్ బాస్ ఇప్పుడు ఒక లీడర్ లాగా అయిపోయింది యష్మి మొత్తం ఆ హౌస్లో. సో ఆమె అయితే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకుంటుంది అని అనిపిస్తుంది. అవును, ఎందుకంటే ఇప్పుడు ఆమె లీడ్ టీమ్ కెప్టెన్ లాగా ఫీల్ అవుతుంది. మేబీ ఆ పవర్ ఇచ్చారు బిగ్ బాస్ అయితే. బట్ ఎనీవేస్ ఆమె అయితే ఆమెకి ఇచ్చిన ఆ జాబ్ మంచినే చేసుకుంటుంది అని నా ఒపీనియన్. గైస్ ఒకటి గమనించారా, ఈరోజు అయితే కావేరి చాలా గ్లామర్గా కనిపిస్తుంది, కొంచెం బ్యూటీగా కనిపిస్తుంది. సో ఓకే, ఎనీవేస్ ఈరోజు అయితే ఏదో ఉన్నట్టుంది మరి మ్యాజిక్ మీ అందరికీ. సో ఎందుకంటే గైస్ ఇప్పుడు మనము కావేరి అన్నట్టు ఏదో ఫ్రెండ్షిప్ బాండింగ్ చూపిస్తున్నట్టు అయితే అనిపిస్తుంది. ఆడియన్స్ ఫీలింగ్ ఎలా ఉందో మరి నాకు తెలియదు, నా ఒపీనియన్ చెప్తున్నాను. నేను అనుకున్నదే చెప్తున్నా గ్యాస్, నేను ఎవరో చెప్పింది అయితే అనట్లేదు, మీరు తప్పుగా అనుకోకండి. నేను అనుకున్నదే చెప్తున్నాను మీకైతే. సో నేను ఏమంటున్నానంటే యష్మి గారు ప్రేరణకి అయితే ఒక సింపతి అయితే చూపించారు, ఫ్రెండ్షిప్ అనే బాండింగ్ అయితే చూపించారు. డైరెక్ట్ నామినేషన్లో ఉన్న అమ్మాయిని సేవ్ చేసింది. సో ఎనీవేస్ ఓకే, మిగతా కంటెస్టెంట్స్ కూడా దాని గురించి ఆర్గ్యుమెంట్ అయితే చేయలేదు. ఓకే అనేసి యష్మి గారు రీజన్ చెప్పేసి సేవ్ చేసుకుంది వాళ్ళ ఫ్రెండ్ని అయితే. డైరెక్ట్ నామినేట్ చేసింది అయితే విష్ణుప్రియ గారు అయితే గట్టి డిఫెన్స్ అయితే చేసుకుంది. సో ఎనీవేస్ అయితే విష్ణుప్రియ గారు నామినేట్ చేస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. ఆమె మీద టార్గెట్ పెట్టినట్టు అయితే అనిపిస్తుంది విష్ణుప్రియ గారి మీద. సో మరి చూద్దాం ఈ వీక్ ఏం జరుగుతుందో. మరి విష్ణుప్రియ గారు నామినేషన్లోకి అయితే వచ్చారు. మేబీ మరి ఎలా చూపిస్తుందో, ఆట తీరైనా మాట తీరైనా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది, బాడీ పరంగా ఫిజికల్గా స్ట్రాంగ్ అయితే అనిపిస్తుంది. మేబీ గేమ్ నుంచి ఈ వీక్లో ఏమన్నా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాం. ఏమన్నా వేరియేషన్స్ ఏమైనా ఉంటే చూపిస్తుందేమో. ఇప్పుడు ఈ వీక్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉంది అని కూడా తెలిసింది కదా గైస్. ఇంకోటి ఏంటంటే విష్ణుప్రియ గారు ఈ వీక్లో అయితే చాలా వేరియేషన్స్ చూపిస్తానైతే కొంతమంది కంటెస్టెంట్స్ చెప్పింది. ఎనీవేస్ విష్ణుప్రియ గారు ఎప్పుడు చూసినా లవ్ ట్రాక్ నడిపేయాలని ట్రై చేస్తుంది, ఏదో రూమర్స్ స్ప్రెడ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది, ఏదో ట్రాక్స్ గురించి రూమర్స్ అయితే క్రియేట్ చేస్తుంది. చూస్తున్నారు కదా మీరైతే అసలు ఎలా విష్ణుప్రియ, అది కూడా గేమ్ స్ట్రాటజీ అనుకోవచ్చు, మేబీ ఆమె ప్లాన్ అనుకోవచ్చు. మేబీ చూద్దాం ఆడియన్స్ ఎలా డిసిషన్ తీసుకుంటారో మరి చూద్దాం కావేరి. సో ఎనీవేస్ అయితే 3 వీక్స్లో అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండబోతుందని అయితే బిగ్ బాస్ టీం నుంచి అయితే కొంచెం గట్టిగా వినబడుతుంది బయటికి. సో మరి ఎవరు వస్తారు, ఎవరు అసలు ఇలాగనే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్సా, టీవీ యాక్టర్సా, ఫేడ్ అవుట్ యాక్టర్సా, మేబీ ఎవరు వస్తారో మరి తెలియదు. కానీ గైస్ మేమైతే చాలా ఎగ్జైట్మెంట్తో అయితే ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న మా హౌస్ కంటెస్టెంట్స్లకి మరీ న్యూ కంటెస్టెంట్ రాబోతుంది. సో మరి దాని మీద ఇప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ అవ్వక ముందు కొన్ని పేర్లు అయితే బయటికి వస్తుండే, రీతు చౌదరి. ఓకే, అంటే ఇప్పుడు లైక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వీళ్ళందరూ వస్తారేమో అని అనిపిస్తుంది. అందరికి అంత స్కోప్ లేదు కాబట్టి, ఎందుకంటే అందరూ రారు. ఇప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే కంటే ముందు ఇప్పుడు కొన్ని కంటెస్టెంట్స్ పేర్లు అయితే బయటికి వస్తుండే, రీతు చౌదరి అని, మనమే చెప్పాం చాలా, స్వాతి నాయుడు అని, కుమారి ఆంటీ అని. మేబీ వీళ్ళు ఒక్కొక్కరు ఎవరైనా ఎంట్రీ ఇస్తుండొచ్చు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అప్పుడు కూడా, మేబీ చూడొచ్చు గైస్. ఇంకోటి గైస్, హౌస్ లో ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు ఆదిత్య ఓం గారికి. మన శివాజీ గారి ఫ్యాన్స్ ఏమన్నా లైక్ చేస్తారో మరి చూద్దాము. ఆదిత్య ఓం గారు అయితే చాలా ఓపికతో ఉన్నట్టు అయితే అనిపిస్తుంది. శివాజీ గారిని డామినేషన్ చేస్తారేమో మరి ఈ సీజన్లో, మరి చూద్దాం గైస్. మేబీ నేను ఆ సింపతి అని నేను అనట్లేదు, ఆయనకు సపోర్ట్గా నేను అనట్లేదు. మేబీ కొంతమంది లాస్ట్
లాస్ట్ సీజన్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఇప్పుడు సింక్ చేస్తున్నారు కొంతమంది. ఎస్పెషల్లీ యష్మిని చూస్తే శోభా శెట్టే గుర్తుకొస్తున్నదని మాకు కింద కామెంట్ రూపంలో చెప్తున్నారు గైస్. శోభా శెట్టి లాగా ఇట్లా కొడుతుంది గైస్. మరి ఏమో మరి ఆమెని ఇన్స్పిరేషన్ తీసుకొని మరి బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిందేమో మరి యష్మి గారు అయితే. మరి చాలా వైల్డ్గా కోపంతో అయితే చిన్న రీజన్స్ కూడా గట్టిగా చెప్తుంది. మరి ఏందో మరి కొట్టేటట్టే ఉంది, బాయ్స్ని కూడా కొట్టేటట్టే ఉంది బిగ్ బాస్ హౌస్లో. ఆమె మీదికి ఏమన్నా గట్టి రీజన్స్ ఏమన్నా వస్తే మాత్రం డిఫెన్స్ అయితే గట్టి చేస్తుంది, బాయ్స్కి టక్ ఆఫర్ ఇస్తట్టు అయితే అనిపిస్తుంది. మేబీ అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, అయితే మనకు తెలియదు ముందు. ఇంకొకటి ఈరోజు మీ సోనియాది పాత్ర ఎక్కువ లేదు ఎందుకో. సోనియా ఇప్పుడు అందరినీ ఫ్లట్టింగ్ చేయడంలో స్టార్ట్ చేసింది గైస్. బిజీ అయిపోయింది, మహేష్ ని పట్టించుకుంటలేదు అసలు. గైస్ నేను ఫస్ట్ బయటికి రాగానే నేను ఆమెకి ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, కానీ హౌస్లోనే ఆమె సర్ప్రైజ్లు ఇస్తుంది మాకి. ట్రయాంగిల్ లాగా బిగ్ బాస్ అయిపోయే వరకు అయితే నువ్వు డ్రాప్ అయిపోవాల్సిందే. గైస్ నేను ఒక్కనే కాదు, నాలాంటి ఫ్యాన్స్ ఉన్నారు కదా. నాకైతే బిగ్ బాస్లో సోనియా గారు బాగా నచ్చారు గైస్. నాకైతే మీకు కూడా నచ్చే ఉంటుంది, కానీ నేనైతే బాగా లైక్ చేస్తున్నా. అయితే ఇప్పుడు నువ్వు హట్ అయినందుకే ఆమె పాత్ర గురించి ఎక్కువ మాట్లాడలే. గైస్ నేను సోనియా గారిని లైక్ చేస్తున్నా, కానీ మరి ఇలా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడు పెద్దోడు చిన్నోడు అని ఒక ట్యాగ్ లైన్ వేసుకుంది బిగ్ బాస్ హౌస్లో. మరి పెద్దోడు అంట నిఖిల్ అంట, చిన్నోడు పృథ్వీ అంట. మంచి హ్యాండ్సమ్ బాయ్స్నే పక్కన పెట్టుకుంది. మరి మమ్మల్ని డేకదో కావేరి బయటకు వచ్చినాక ఊజ్ తీసి అంటదేమో మరి చూద్దాం. ఎనీవేస్ సోనియా గారు అయితే లాస్ట్ 10 weeks దాకా ఉంటుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సోనియా గారు మీరు చాలా బాగా ఆడితే తగ్గేదేలే అన్నట్టు పుష్ప 2 సినిమా కూడా మీరు మిస్ అవుతారు, చూడరు, ఎందుకంటే మీరు బిగ్ బాస్ హౌస్లో ఉంటారు. మరి నీ లక్ బాగుంటే బయటకు వస్తే పుష్ప 2 సినిమా కూడా చూస్తారేమో మరి. ఓకే, దట్స్ ఇట్ గైస్. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టయితే ఈ డిస్కషన్ జరిగే టైంలో మళ్ళీ ఈ ఎలిమినేషన్ అయ్యే టైం అంటే నామినేషన్ అయిపోయే టైం కల్లా మళ్ళీ ఏమైంది తెలుసా, చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే గైస్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఆడోళ్ళ శత్రువు ఉన్నట్టు విష్ణుప్రియ గారికి సోనియాకి మళ్ళీ గొడవ స్టార్ట్ అయింది. ఈ గొడవకి ఎండింగ్ లేదా గైస్? మీరు కింద కామెంట్ రూపంలోనే చెప్పండి. బిగ్ బాస్లో మాటీలో స్టార్ మాలో ప్రోమో వస్తుంది కదా, కింద కామెంట్ రూపంలో చెప్పండి. ప్రతిదీ వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తారు గైస్, కింద కామెంట్లు కూడా చదువుతారు, ఎందుకంటే మేము కూడా చూసాము. సో గైస్ మీకు అందరికీ త్వరలో ఒక సర్ప్రైజ్ అయితే ఇస్తాం నేను కావేరి నుంచి అయితే. అది కావేరి కూడా తెలియదు, నేనేం ఇన్వాల్వ్మెంట్ కాను గైస్. ఇప్పుడు గైస్ కావేరి కూడా తెలియదు, మీ అందరికి ఒక సర్ప్రైజ్ ఇస్తా. అది మీకు ఈ వీక్ కావచ్చు, నెక్స్ట్ వీక్ కావచ్చు, 2 weeks అయినా పడవచ్చు. అది బిగ్ సర్ప్రైజ్. ఇంతవరకు యూట్యూబ్లో ఎలాంటి సర్ప్రైజ్ లేని సర్ప్రైజ్ ఇస్తా గైస్ మీ అందరికీ. అది ఎవరికి తెలియదు, నాకు ఒక్కనికే తెలుసు గైస్. మీకోసం తీసుకొస్తా, నేను చాలా స్ట్రగుల్ పడైనా తీసుకొస్తా గైస్. ఎనీవేస్ మళ్ళీ ఆడోళ్ళ శత్రువు అన్నట్టు మేబీ ఇక విష్ణుప్రియ గారిది సోనియా గారి గొడవ అయితే ఇప్పటివరకు అయితే స్టాప్ కాలేదు గైస్. నేనైతే చాలా ఏంది గొడవ ఇంకా స్టాప్ కాదా, మొన్న నార్జినార్ వీకెండ్లో చెప్పారు ఆపండి మీరు, ఫోకస్ గేమ్ పైన పెట్టండి అనేసి అయితే చెప్పారు గైస్. సో చూద్దాం మరి వీకెండ్ అయితే ఇలా డిస్కషన్ అయితే జరిగింది, ఇలా నామినేషన్ అయితే జరిగింది. ఫైనల్గా అయితే చెప్పాలనుకుంటున్నాం, మా కావేరి చెప్తుంది నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్స్ పేర్లు అయితే చెప్తుంది. ఇక చెప్పు కావేరి, మీ నోటితో చెప్తే వాళ్ళు ఏమైనా సేవ్ అవుతారేమో. సో ఫస్ట్ వచ్చేసి నాగమణికంట, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, సీత, శేఖర్ భాష, నైనిక, విష్ణుప్రియ. ఇప్పుడున్న నామినేషన్ కంటెస్టెంట్స్ ఫైనల్గా చెప్పాల్సుకున్నాను నేను ఏంటంటే నాగమణికంట, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, సీత, శేఖర్ భాష, నైనిక, విష్ణుప్రియ. సో గైస్ వీళ్ళందరూ ఇప్పుడు నామినేషన్లో ఉన్నారు. మీరు ఫ్రైడే వరకు నైట్ 12 వరకు క్లోజింగ్ అవుతుంది ఓటింగ్ అయితే. మీరు ఎవరు ఉంచాలి, ఎవరిని బయటకు పంపించాలనేది మీ డిసిషన్, నా డిసిషన్ లేదు. సో మీరు ఏది డిసిషన్ ఇస్తే మేము అది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఎనీవేస్ అయితే చూద్దాము ఈ వీకెండ్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో కాదో, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందో ఉండదు వీకెండ్ అయితే. కానీ మీకైతే ఒక సర్ప్రైజ్ ఇస్తాను గైస్ త్వరలోనే. సో ఇది ఇలా ఉంది ఇప్పటికైతే. మనం చెప్పుకున్నట్టయితే ఈరోజు ఎపిసోడ్ అయితే ఇలా ఉంది గైస్ అప్డేట్. సో మళ్ళీ మేము ఏమన్నా మిస్సింగ్ అయినా ఏమన్నా అప్డేట్లో ఏదైనా కంటెంట్ మిస్ అవుతే కింద కామెంట్ రూపంలో చెప్పండి గైస్. సో ఎనీవేస్ అయితే కావేరి అయితే ఈరోజు చాలా బ్యూటీగా ఉంది. మరి మీరు కింద కామెంట్ రూపంలో అయితే చెప్పండి ఎలా ఉంటుంది, ఇంకేమైనా చేంజ్ ఓవర్స్ కావాలా అని అయితే మీరు చెప్పండి. సో ఇంకో లాస్ట్ ఎండింగ్లో అయితే ఒకటి ఏం జరిగిందంటే బిగ్ బాస్ ఒక ట్విస్ట్ పెట్టాడు ఫుడ్ గురించి. ఫుడ్ ఏదైతే ఉందో స్టోర్ రూమ్లో పెట్టండి అనేసి. అప్పటికి వాళ్ళైతే తినలేదు. అదైతే మరి ఏందో, మరి అలా ఫుడ్ ఇవ్వలేదు, మరి ఏందో ఏం జరుగుతుందో, మరి అలా ఫుడ్ లేకుండా ఇంకా కోపం ఆవేశం ఏమైనా వస్తుందేమో. మరి బిగ్ బాస్ ప్రాపర్టీస్ ఏమైనా పలగొడతారేమో, ఎందుకంటే బాలీవుడ్లో బిగ్ బాస్ ఉంది కదా, వాళ్ళు ఎలా పలగొడతారో తెలుసు కదా, గ్లాసెస్ కాకుండా గుద్ది మరి ఏదన్నా పలగొడతారు. మేబీ బిగ్ బాస్ గారు అది ఆలోచించి మళ్ళీ ఫుడ్ అయితే తెప్పిస్తారేమో మరి స్టోర్ రూమ్ నుంచి అయితే. సో గైస్ ఇదే గైస్, నేనైతే ఏం మిస్ కాలేదని అయితే అనుకుంటున్నా. మీరేమైనా మిస్ అయినది ఏదైనా పాయింట్ ఉంటే కింద కామెంట్ రూపంలో చెప్పండి గైస్. మాకైతే చాలా కామెంట్స్ వస్తున్నాయి.
ఆ కామెంట్స్కి అయితే రిప్లై చేయలేకపోతున్నాం. ఎస్పెషల్లీ కావేరి మీద అయితే చాలా కామెంట్స్ వస్తున్నాయి, దానికైతే మేము రిప్లై చేయలేకపోతున్నాం. అసలు కావేరి నెక్స్ట్ సీజన్లో చూడండి గైస్, మీ అందరి ముందు అయితే కనిపిస్తుంది, డైరెక్ట్ రియాలిటీ షోలో అయితే కనిపిస్తుంది. సో మీ బ్లెస్సింగ్ ఉండాలని అయితే కోరుకుంటున్నాం. ఎందుకంటే లేడీస్ ఫస్ట్ వెళ్ళాలి కదా, లేడీసే ఫస్ట్ వెళ్తారు కాబట్టి మీరు సపోర్ట్ చేసినా చేయకుండా నెక్స్ట్ సీజన్లో అయితే కనిపిస్తారేమో మేబీ. సో గైస్ ఇది నేను చెప్పాల్సింది అయితే. రేపు మళ్ళీ అప్డేట్ తీసుకొని మీ ముందుకు అయితే వస్తాం. చూస్తూనే ఉండండి SR టీవీ.